మహబూబాబాద్ జిల్లాలో బాణుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మనుషులతో పాటు వన్యప్రాణులు, జలచర జీవులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్తగూడ, గంగార మండలాల్లోని కుంటలు, చెరువులు ఎండిపోవడంతో నీటి కోసం జీవులు జనవాసాల వైపు పరుగులు తీస్తున్నాయి. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి, మైలారం, గుండం గ్రామాల పరిధిలో చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులకు, వేటగాళ్లకు చెట్ల కింద మొసళ్లున్న దృశ్యాలు దర్శనమిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు గంగారం మండలం కామారం, కర్ణగండి అడవి ప్రాంతంలో వన్యప్రాణులకు కనీసం తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. దప్పిక తీర్చుకునేందుకు అడవి దున్నపోతులు, ఇతర జంతువులు సమీప జనవాసాల్లోకి వస్తున్నాయి. ఊళ్ళలోకి వస్తున్న వన్యప్రాణులు మనుషుల అలజడి చూసి మళ్లీ భయంతో అడవిలోకి పరుగులు తీస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది బాణుడి ప్రతాపానికి అటు మనుషులు, ఇటు మూగజీవాలు, నీటిలోని జలచరాలు సైతం అల్లాడిపోతున్నాయి.